హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ రెసిపీ అనేది చేయడం అండి. సో టేస్ట్ అయితే సూపర్ డూపర్ అయితే వచ్చింది. సో వై నాట్ మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అని వీడియో మీకు కూడా షేర్ చేసేస్తున్నాను. సో అది మష్రూమ్ కర్రీ అండి. మష్రూమ్ కర్రీయే కదా మాకు తెలుసు అని అనుకోవచ్చు. బట్ నేను చేసిన స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మష్రూమ్‌లో మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. ఇందులో లో కార్బ్స్ అయితే ఉంటాయి అండ్ రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. నేను తీసుకున్నది బటన్ మష్రూమ్స్ అనేది తీసుకున్నానండి. ఇది ఫార్మ్ ఫ్రెష్ నుంచి అయితే తీసుకున్నాము. మోర్‌లో మనకి అవైలబుల్‌గా అయితే ఉంటది. సో ఇదైతే 200 గ్రామ్స్ ప్యాక్ అండి. దీని మీద 65 రూపీస్ అయితే ఉన్నది కానీ మాకు పడ్డం అయితే 50 రూపీస్కే పడ్డది. సో మొత్తానికి 2 మష్రూమ్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు అండ్ దాంతోపాటు మోర్ నుంచి ఈ పిస్తా ప్యాకెట్ కూడా తీసుకొచ్చారనమాట. 400 రూపీస్ ఇవి. సరే ఇప్పుడైతే ఈ మష్రూమ్ కర్రీ నేను ఏ విధంగా చేస్తానో చూపించేస్తున్నాను. సో ముందుగా అయితే మష్రూమ్స్ని బాగా వాష్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉన్నది. మష్రూమ్స్ని టచ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైమేనండి. సో ఒకవేళ మంచిగా వస్తే షేర్ చేద్దాము అని చెప్పి వీడియో కూడా సేఫ్ సైడ్ తీసుకుని అయితే పెట్టుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే ఎంత బాగుందో. వెజిటేరియన్ వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చండి. చాలామంది వైటమిన్ డి డెఫిషియన్సీతో అయితే బాధపడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా ఈ మష్రూమ్స్ చాలా చాలా మంచిది తిన్నట్లయితే. సో ఇంకా ఈ రోజు అయితే నేను ఈ మష్రూమ్ కర్రీ ఏ విధంగా చేస్తున్నానో చూపించేస్తున్నాను. మష్రూమ్ పైన అయితే మట్టి అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. 3-4 టైమ్స్ మష్రూమ్స్ అన్నీ కూడా బాగా వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులో వాటర్ వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకున్నాను. సో ఈ మష్రూమ్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను కదా. ఈ మష్రూమ్స్ పైన ఇలాగా పీల్ అదంతా కూడా చేసేస్తున్నానండి. చాలామంది మష్రూమ్స్ అవన్నీ కూడా కుక్ చేసుకునేటప్పుడు ఈ పీల్ అనేది తీయరు. అది డిపెండ్స్ అనమాట. మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోయినా సరే పర్వాలేదు. సో మష్రూమ్స్ని పైన స్కిన్ అదంతా కూడా పీల్ చేసేసేటప్పటికి ఆ విధంగా అయితే ఉంటుంది. ఈలోగా మంచిగా నా మష్రూమ్స్ని పీల్ చేసేసాను స్కిన్. అలాగే ఇక్కడ నా వాటర్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. చూస్తున్నారు కదా, పీల్ చేసేటప్పటికల్లా వేస్ట్ ఇంత అయితే వచ్చింది. ప్యాక్ 200 గ్రామ్సే కానీ అందులో నియర్లీ 30 గ్రామ్స్ అయితే ఈ వేస్టే పోయిందండి. స్కిన్ వచ్చేసాను కదా. సో ఇంక మంచిగా మరుగుతుండే వాటర్లో ఈ మష్రూమ్స్ అవన్నీ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మనం బాయిలింగ్ చేసుకుంటే సరిపోతుంది. అది నేను వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఈ మష్రూమ్స్ని అవన్నీ కూడా నాకు కావాల్సిన సైజెస్లో అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ మష్రూమ్ కర్రీ అనేది మా ఎదురింటి ఆంటీ వాళ్ళు రీసెంట్గా చేసినప్పుడు మాకైతే ఇచ్చారండి. సో నైన్కాకి అయితే చాలా బాగా నచ్చింది. సో అప్పటి నుంచి అడుగుతున్నది అనమాట. సో ఇంకా నేనైతే ఆంటీని రెసిపీ అదంతా కూడా కనుక్కొని మష్రూమ్ కర్రీ రెసిపీ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే ఉన్నది. ఎస్పెషల్లీ మా పాప గురించి అయితే చేస్తున్నాను అనమాట. సో మష్రూమ్స్ అవన్నీ కూడా వాటర్ స్ట్రెయిన్ చేసేసింది చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ కర్రీ ప్రాసెస్ అనేది చూపించేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటేనే ఈ కర్రీ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా అయితే ఎన్హాన్స్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ సాల్ట్ అండ్ పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మీరు చూసుకుని అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం మష్రూమ్స్ని బాయిల్ చేసుకునేటప్పుడు ఆ వాటర్లో కూడా ఉప్పు అనేది వేసాం కదా. సో దాని తర్వాత ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. సో అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను. దాని తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, ఆ మష్రూమ్స్ అవన్నీ కూడా వేసేసుకుని మంచిగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి మష్రూమ్స్ చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి. ఆల్రెడీ మనం ఒక 2 మినిట్స్ హాట్ వాటర్లో వేసి బాయిల్ చేయడం మూలన మష్రూమ్స్ అవన్నీ కూడా హాఫ్ కుక్ అయితే అయిపోయినాయి. మష్రూమ్స్ నుంచి ఇంకా కుక్ చేస్తునేటప్పుడు వాటర్ అదంతా కూడా మనకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ టైంలో నేను ఇక్కడ ధనియాల పొడి అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే వేసానండి. అండ్ దాని తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకున్నాను. అండ్ దాని తర్వాత 1 టీ స్పూన్ దాకా పచ్చికారము, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మసాలా కారం అనేది యాడ్ చేసుకుని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అన్ని పౌడర్స్ వేసిన తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ మసాలాస్ అవన్నీ కూడా
ఆ యొక్క మష్రూమ్స్కి మంచిగా అయితే పడుతూ ఉంటాయి. సో వాటర్ అదంతా కూడా ఎగిరిపోతూ ఉన్నది చూస్తున్నారు కదా. మీకు గ్రేవీలా కావాలనుకోండి ఇందులో వాటర్ అనేది వేసుకోవచ్చు. బట్ నాకు ఫ్రైలా కావాలి కాబట్టి సో ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర అదంతా కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాలు మనం చక్కగా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, యమ్మీ యమ్మీగా ఉండే మష్రూమ్ కర్రీ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా క్విక్గా అయితే అయిపోతుందండి. పోషక విలువలు అనేది కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నేను డిష్ అవుట్ అయితే చేసేసుకున్నాను. ఎస్పెషల్లీ ఈ రోజు ఈ కర్రీ రెసిపీ చేయడానికి మెయిన్ రీజన్ మా పాప. ఒక్కసారి మా ఎదురింటి ఆంటీ దగ్గర తిన్న తర్వాత చాలా ఇష్టంగా అయితే అడిగిందండి నన్ను చేయమని చెప్పి. సో ఇంకా ఆంటీ చెప్పిన ప్రాసెస్ని నేను కొంచెం మోడిఫికేషన్ చేసి నా స్టైల్లో అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా అయితే ఉన్నది. సో ఇంక మా పాప స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇంక మష్రూమ్ అనగానే ఇంక అన్నం పెట్టేయమన్నది. వెంటనే ఫస్ట్ వైట్ రైస్లో మష్రూమ్ కర్రీ కలిపేసి ఇంకా పెట్టాను, అది తినేసింది. ఇంకా కర్డ్ రైస్లో కూడా మష్రూమ్ ముక్కలను చూస్తున్నారా ఎలా నంచుకుని అయితే తింటుందో. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి. ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్ అనేది ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.